అనుకుంటే సరిపోదు, పట్టుపట్టి సాధించాలి. అనుకున్నంత మాత్రాన అయిపోతే ఏంటండి ఏ పనులైనా? అసలు ఏ పనులు అవ్వండి. మనం ఏదన్నా ఒకటి చేయాలనుకుంటే మనం కష్టపడితేనే అది జరుగుతుంది అనమాట. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే ఉన్నావంటే ఏ పని అవ్వదండి. మనం కూడా మన బాధ్యతగా మన పని అయితే మనం చేయాలన్నమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసాను, ఏది పడితే అది చేసేస్తాను, ఎలా అయినా వ్యూస్ వచ్చేస్తాయి కదా అని అనుకుంటే మనం చేసే పొరపాటేనండి అసలు. నేను ఎవరికి చెప్తున్నానంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా స్టార్ట్ చేసి ఉంటారు కదా ఇప్పుడిప్పుడే కొత్త వాళ్ళు, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అంతే. నాకులాగైతే మీరు ఎప్పుడు పొరపాటు చేయకండి. ఏదైనా మీ ఓన్ కంటెంట్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడే మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మీరు సొంతంగా మాట్లాడగలగాలి. అలాగే డ్యాన్స్ అయినా పాట అయినా ఏదైనా ధైర్యంగా చేయగలగాలి. అలాంటప్పుడే యూట్యూబ్ అన్నది స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా యూట్యూబ్ గొడవ పక్కన పడితే ఏమైందో ఏమో కానీ ఒక వారం అంతా, ఈ వారం అంతా అసలు నాకు ఏ వ్యూస్ రాలేదనమాట. ఏ వీడియో కూడా వెళ్ళలేదు అసలు. ఎందుకు వెళ్ళలేదు ఏంటి కారణం అయితే నాకు తెలియదు. నాకు కనీసం ఎక్కడ చూపించాలి, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎవరికి చూపిస్తే సాల్వ్ అవుతుంది అన్న విషయం కూడా నాకు తెలియదు. నాకైతే పూర్తిగా ఏ విషయం తెలియదు కాబట్టి నేనైతే అంటే మామూలుగా నేనేమనుకుంటున్నానంటే ఒక్కోసారి అలా నెట్వర్క్ తేడా వల్ల అలా అవుతుందేమో, దానికి అదే సరి అవుతుందని నేను చూస్తున్నాను అనమాట. వీలైనంత వరకు ఓన్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, మన సొంతంగా ధైర్యంగా మన వీడియోస్ మాత్రమే పెడితే ఎప్పటికైనా సక్సెస్ అవుతామని అనుకుంటున్నాను నేను. సాధ్యమైనంత వరకు టైం కుదుర్చుకొని మనం యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే సరిపోదు, మనం కాస్త టైం కేటాయించాలన్నమాట. మన ఇంట్లో మనం ఏదైనా పనికి వెళ్తే ఆ పనికి టైం కేటాయిస్తాం కదండి, అలాగే యూట్యూబ్ కూడా టైం కేటాయించాలన్నమాట. ఈ విషయాలన్నీ పక్కన పెడితే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకెప్పటికైనా అది 1 ఇయర్ 2 ఇయర్స్ 6 ఇయర్స్ 4 ఎన్ని ఇయర్స్ అయినా పర్వాలేదు, నేను కష్టపడి ఏదో ఒకలాగా నా ఓన్ కంటెంట్ పెట్టి సక్సెస్ అయితే అయినట్టు, లేకపోతే లేదు. కానీ ఇది మాత్రం స్టార్ట్ చేశాను కాబట్టి ఎండ్ అయ్యే వరకు నేనైతే పని చేద్దాం అనుకున్నాను యూట్యూబ్లోనే. ఇంక నేనైతే ఈరోజు ఏంటంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి పిల్లలకి క్యారేజ్ అది వండేసాను, అలాగే ఇంట్లో టిఫిన్ కూడా వండేసాను అనమాట. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. నేనైతే ఇంట్లో దీపారాధన చేసేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా మా ఆయనగారు, నేను ఇంకా దీపారాధన చేయకముందే మా ఆయనగారు మా పిల్లలు అందరం దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళైతే వాళ్ళ డ్యూటీలకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా నా డ్యూటీ ఏంటి, ఇంట్లో దీపారాధన చేయాలన్నమాట. నేనైతే ఇంట్లో దీపారాధన ఈరోజు ఇలా సింపుల్గా చేసాను అనమాట. ఈరోజైతే సేమియా చేద్దామని చెప్పేసి సేమియా చేశాను. అంత పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు తెలిసిందే కదండి, మీకు అందరికీ మా ఇంట్లో మా ఆయనగారు అస్సలు పంచదార వాడొద్దని వేస్తున్నారనమాట. ఎక్కువగా ఇందులో అన్నా బెల్లం వేయమంటున్నారు. ఇంక నేనైతే ఈరోజు సేమియాలో కూడా బెల్లం వేద్దామని చెప్పేసి బెల్లాన్ని అయితే నేను ముందుగా కరిగించి పక్కన పెట్టాను. సేమియా మొత్తం రెడీ అయిపోయాక బెల్లం కరిగించిన వాటర్ అయితే వేయగానే సేమియాలో ఉన్న పాలన్నీ ఇరిగిపోయినాయి అనమాట. చాలా బాధ వేసింది. ఇంకా ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది, ఇంకా తప్పదు. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా నేను టిఫిన్ చేసేసరికి 10:30 అయిందండి. 10:30కి నేను టిఫిన్ అయితే చేసాను. ఇక టిఫిన్ చేసి 2 నిమిషాలు కూర్చున్న వెంటనే మళ్ళీ నేను బయట చిన్న పని ఉందనమాట, మా అత్తయ్య గారిని తీసుకొని వెళ్ళాను. ఇంకా పని కూడా పూర్తి అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనగారు కూడా పని నుండి ఇంటికి వచ్చారు. మా ఆయనగారికి అయితే భోజనం పెట్టే ముందు నేను చిన్న వీడియో తీస్తుంటే నాకు వెనకాల అద్దంలో బూచి కనిపిస్తుంది అంట, అద్దంలో వెనకాల బూచి కనిపిస్తుంది అంటండి, అది నేనేనంట. ఏం పొద్దు నీకు అసలే అంత ధైర్యం లేదు, అసలు ధైర్యంగా ముందుకెళ్ళి నీ వెనకాల నేనున్నాను అని అంటున్నారండి. వెనకాల ఉంటే సరిపోతే ఎదరికరా ఒక డాన్స్ చేయని నేను సరదాగా అంటున్నాను అనమాట. మా ఆయనగారు సపోర్ట్ చేస్తారనమాట. అలాగే నేను కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు నేను కూడా ఖచ్చితంగా శ్రద్ధగా టైం చూసుకొని ఒకే టైంకి పెట్టాలి, ఓన్ కంటెంట్ పెట్టాలి. అలా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. ఇంక మధ్యాహ్నం మా ఆయనగారికి భోజనం పెట్టేశాక మళ్ళీ మా అత్తయ్య గారిని తీసుకొని మళ్ళీ బ్యాంక్ దగ్గర కొంచెం పని ఉంటే అక్కడికైతే వెళ్ళొస్తాను అనమాట. ఆ బ్యాంక్ పని కూడా చూసుకుని వచ్చాక మళ్ళీ ఖాళీ చేసుకొని డీమార్ట్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే రేపు శనివారం సెకండ్ సాటర్డే మా ఆయనగారు అయితే గుంటూరు వెళ్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుందంట.
ఇంక ఈయన కూడా అక్కడికి వెళ్తున్నారనమాట. ఈ సంవత్సరం అయితే పాల్గొనట్లేదు, ఎందుకంటే గుంటూరులో బాగా లాంగ్ అయిపోయింది కదా. మా ఆయన గారు వేసిన పెయింటింగ్లు ఇవన్నీ తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టమే అవుతుంది. అందుకే ఇంకా అక్కడికైతే వేసిన పెయింట్లు ఏం పట్టుకెళ్ళట్లే. మామూలుగా అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి ఒకసారి చూసి రావడానికి అయితే గుంటూరు వెళ్తున్నారనమాట. శనివారం ఆదివారం కూడా గుంటూరులో ప్రోగ్రామ్ ఉంది. మేమైతే డీమార్ట్కి అయితే వెళ్ళొస్తాం, సరుకులన్నీ తీసుకొని వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.